నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. టాటా గ్రూప్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేరెంట్ కంపెనీ టాటా సన్స్ బోర్డులో సంచలనాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. టాటా సన్స్ బోర్డు నుండి వైస్ చైర్మన్ మాజీ డిఫెన్స్ సెక్రటరీ విజయ్ సింగ్ సడన్ గా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈయన స్థానంలో మరొకరి నియామకానికి సంబంధించి ట్రస్టీ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తుంది. అసలు దీంతో టాటా గ్రూప్ భవిష్యత్తు పైన సందిగ్ధత నెలకొంది. ఇంతకు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయండి. దేశంలోనే అత్యంత విలువైన సంస్థ టాటా గ్రూప్. టాటా గ్రూప్ కంపెనీలన్నిటి మార్కెట్ విలువ ఏకంగా 30 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. ఇందులో కన్స్యూమర్ గుడ్స్, ఆటోమొబైల్, హోటల్స్, ఏవియేషన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఐటీ, విద్యుత్ ఇలా ఎన్నో రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇలా టాటా సన్స్ ఈ టాటా గ్రూప్ కు పేరెంట్ కంపెనీగా ఉంది. ఇదే పెద్ద ప్రమోటర్ అని చెప్పవచ్చు. అంటే టాటా గ్రూప్ లోని అన్ని వాణిజ్య సంస్థల్ని టాటా సన్స్ నిర్వహిస్తోంది. ఇక టాటా గ్రూప్ టాటా సన్స్ కు 1991 నుంచి 2012 వరకు చైర్మన్ గా వ్యవహరించిన దివంగత రతన్ టాటా ముందుండి అంతా నడిపించారు. ఇక తర్వాత టాటా ట్రస్ట్ లో మాత్రమే కొనసాగుతూ వచ్చారు. గతేడాది ఆయన మరణించే వరకు టాటా గ్రూప్ పనితీరు, వ్యవస్థ బాగానే ఉంది. కానీ కొంతకాలంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. టాటా సన్స్ లో దాదాపు 66% వాటా కలిగి ఉండి అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించే టాటా ట్రస్ట్ లో కలకలం రేగింది. ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న 77 ఏళ్ల విజయ్ సింగ్ టాటా సన్స్ బోర్డులో నుంచి ఆకస్మికంగా వైదొలిగారు. బోర్డుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ మేరకు టాటా ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టాటా ట్రస్ట్ కు ప్రస్తుతం చైర్మన్ గా నోయల్ టాటా వ్యవహరిస్తున్నారు. రతన్ టాటా నుంచి వారసత్వ బాధ్యతలు ఈయనకే ఇచ్చారు. టాటా సన్స్ చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ఉన్నారు. అయితే వాస్తవానికి ట్రస్ట్ ద్వారా నామినేట్ అయిన డైరెక్టర్లు 75 సంవత్సరాలు నిండిన తరువాత ప్రతి సంవత్సరం రీజనరేట్ చేయాలి. భారత మాజీ డిఫెన్స్ సెక్రటరీ అయిన విజయ్ సింగ్ టాటా ట్రస్ట్ తరపున టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టర్ గానే ఉన్నారు. అయితే టాటా ట్రస్ట్ నామినీ డైరెక్టర్లకు ఎలాంటి రిటైర్మెంట్ వయసు లేదు. బోర్డులోని ఇతర డైరెక్టర్లు మాత్రం నిర్దేశిత వయసులో రిటైర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయ్ సింగ్ నామినీ డైరెక్టర్ అయినా తప్పుకోవటమే కలకలం రేపుతోంది. టాటా ట్రస్ట్ లో ఆధిపత్య పోరు సంకేతాలకు ఆజ్యం పోస్తోంది. ఇక్కడ టాటా సన్స్ బోర్డులో నామినీలు కాకుండా ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 65 ఏళ్లకు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 70 ఏళ్లకు, స్వతంత్ర డైరెక్టర్లు 75 ఏళ్లకు రిటైర్ కావాలి. ఇక 75 ఏళ్లు పైబడిన నామినేటెడ్ డైరెక్టర్స్ పదవి కాలాన్ని ఏటా సమీక్షించాల్సి ఉంటుంది. ఈ నెల జరిగిన టాటా ట్రస్ట్ బోర్డు సమావేశంలో నామినేటెడ్ డైరెక్టర్ల వయసును సమీక్షించారు. యువకులను టాటా సన్స్ బోర్డులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సింగ్ ను తప్పించినట్లు తెలుస్తోంది. 4 ట్రస్టీలు మొహ్లీ మిస్త్రీ, ప్రమిత్ జవేరీ, జహంగీర్, డారియస్ కంభాటా సింగ్ ఆయన నియామకాన్ని వ్యతిరేకించారు. ఈ సమావేశంలో టాటా సన్స్ బోర్డులోని మరో 2 నామినీ డైరెక్టర్లు, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా, మరో వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కూడా పాల్గొన్నారు. ఇక టాటా సన్స్ టాటా ట్రస్ట్ రిటైర్మెంట్ వయసును కూడా ఒక సాధనంగా ఉపయోగించి బోర్డు సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాల్సి ఉంటుంది లేదా ముగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టాటా ట్రస్ట్ సమావేశంలో దీని గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిపింది. టాటా సన్స్ బోర్డుకు విజయ్ సింగ్ స్థానంలో మరో నామినీ డైరెక్టర్ ను నియమించే విషయంలోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. సింగ్ పునర్నియామకాన్ని వ్యతిరేకించిన 4 ట్రస్టీలు తమలో ఒకరైన మొహ్లీ మిస్త్రీని టాటా సన్స్ బోర్డుకు నామినేట్ చేయడానికి ప్రయత్నించడంలో విభేదాలు తలెత్తాయి. శ్రీనివాసన్, నోయల్ టాటా ఈ చర్యను వ్యతిరేకించారు. టాటా విలువలకు అనుగుణంగా సరైన ప్రక్రియను అనుసరించాలని పట్టుబట్టారు. ప్రస్తుతం 3 ట్రస్టీలు వ్యతిరేకంగా, 4 ట్రస్టీలు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ ట్రస్టీలు చారిటీల్ని ఎలా నియంత్రించాలనే దానిపై అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ విభేదాలు అక్టోబర్ 2024లో నోయల్ టాటాను చైర్మన్ గా నియమించినప్పటి నుంచి మొదలయ్యాయని తెలుస్తోంది. టాటా సన్స్ బోర్డుకు నామినీలను నియమించే అధికారం ట్రస్టీలకు ఒక ముఖ్యమైన నియంత్రణ సాధనం. కంపెనీ బోర్డులో లేని ట్రస్టీలు మాత్రం నామినీ డైరెక్టర్లు తమకు ఏదైనా కనీసం సమాచారం కూడా ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. బోర్డు సభ్యులుగా ఉన్న ట్రస్టీలు తాము కీలకమైన విషయాలను మాత్రమే పంచుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో నామినీ డైరెక్టర్లు ట్రస్ట్ తరపున పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి టాటా సన్స్ నుంచి రెమ్యూనరేషన్ గా బోర్డు ఫీజు తీసుకోవడం సరైనది కాదని కొందరు ట్రస్టీలు వాదించారు. దీంతో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.